మీరేం చించింది లేదు, పొడిచింది లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరింటే 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినాడు మీరంతా. మాజీ ముఖ్యమంత్రి గారు కళలో వచ్చిన నిద్రపోకుండా మంచినీళ్ళు తాగి అలాగే కూర్చొని ఉన్నవాళ్ళు మీరంతా. మీరు ఈ రోజున వచ్చి చొక్కాలు ఎగరేసి కాలాలు ఎగరేసి మాట్లాడుతున్నారు. ఏడాకున్నారు అయినా 5 సంవత్సరాలు మీరంతా. ఈ రోజు మాట్లాడే వాళ్ళంతా ఎక్కడున్నారు 5 సంవత్సరాల క్రితం? JAGAN అనే పదవి పేరు వినపడితేనే ఎక్కడో అక్కడ సర్దుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది మేము, మీడియా పోరాటం చేసింది మేము, జగన్ గవర్నమెంట్ మీద కేసులు వేసింది మేము. ప్రజలు చైతన్యపరిచాం. ప్రజలు ఇచ్చిన అధికారం జగన్ తొక్కేస్తారంటే నీది అంత సీనే లేదు. ఇక్కడ నిన్ను తొక్కకుండా చూసుకోలేదు. పొద్దున రేపు పిఠాపురంలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంత అహంకారం పనికిరాదు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? పప్పు బెల్లాలాగా 60,000 ఎకరాలు పంచి పడేసి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే. రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకు అధికారం ఉందా? ప్రజల తరఫున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉందా? ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్పాలి? లేదమ్మా, కంపెనీల కోసం మేము ఇస్తున్నాము, మేము ఏదైతే లీగల్ గా నా ఇష్టం నేను ఇస్తా, ఆ అధికారం కష్టం కాదు. నువ్వు ఎవరోసారి ఇవ్వడానికి 18 నెలల కేసు నువ్వు ఎవరో కొనికిస్తా గొట్టం, 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఎవరో ఇంకా కొనికిస్తా గొట్టం. ఎవరు కూడదు ఈ షార్ట్ టెన్యూర్ నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. You are not owner of the public property, you are only a trustee of a public property. Please mind it. Fortune 500 కంపెనీలకు ఇచ్చావా? అది ఇంకా తీయలేదు. బట్ Fortune 500 కంపెనీలకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిడ్డు చూస్తా. ఏమన్నాడు ఆయన? Fortune 500 కంపెనీస్ కి ఇచ్చేస్తాను. Fortune 500 కంపెనీస్ ల్యాండ్. Fortune 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే చూడండి. 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే ప్రజానికా లేక కొత్త భూమి తప్పేది. ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. ఏపీ మంత్రి నారా లోకేష్ Fortune 500 కంపెనీలందరికీ 99 పైసల్లోనే ప్రజానికా లేక కొత్త భూమి తప్పేది. ఎందుకంటే మేము 99 పైసల్లోనే మొత్తం ఇస్తా Fortune 500 కంపెనీ. సార్ ఈ GOMS నెంబర్ సార్ GOMS నెంబర్ 56. రాష్ట్ర ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, GOMS నెంబర్ 56 డేటెడ్ 12/11/2025. 12/11/2025 GOMS నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, the government, after careful examination of the proposal and keeping in the view of recommendations SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సబ్ హెడ్ పవన్ కళ్యాణ్, and the council of honorable ministers hereby approves allotment of 27.1 acres of land, plottable land in hill number 3, Madurawada, Visakhapatnam, to Mrs. Raheja Corporation Real Estate Private Limited under Andhra Pradesh Land Incentive for the Tech Hubs Lift Policy under Policy 4.0 for 2024-29 at a cost of rupees 99 paisa. Sir, ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఎకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ, రమారవి మధురవాడలో ఒక ఎకరం వచ్చి రమారవి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు. అంటే 20 ఎకరాలు అంటే 300, అంటే 300 ఎకరాలు, 30 ఎకరాలు అంటే 1500 కోట్ల రూపాయల ల్యాండ్. గౌరవ నారా లోకేష్ గారు 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకు ఇచ్చేసాడు. 99 పైసలకు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే? రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ తీసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారు. ఈ ప్లాట్లు వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న? Fortune 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేది, TCS ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చాను, ఈ రెండే చెప్తారు, ఇంకేం చెప్పరు. నేను
అమ్మ నేను నిజంగా నారా లోకేష్ గారు ఏంది ఎంత బాగా చెప్పారు, ఫార్చ్యూన్ 500 కంపెనీలో హైజెక్ కంపెనీ ఉందేమో, లేకపోయింది ఎందుకు వచ్చిన వాళ్ళు ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేమడిగానంటే గూగుల్ అడిగా, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలో హైజెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే గూగుల్ ఏం చెప్తుందంటే నో, K Raheja Corporation Real Estate Private Limited is not listed in a Fortune 500 company. K Raheja Group is a unlisted private company in India, with some of its ventures listed in our stock exchange, such as Mindspace Business Parks, REIT Space, and Shoppers Stop. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు? అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ 500 కాదు, ఫార్చ్యూన్ 5000 కంపెనీలో కూడా లేదు ఈ కంపెనీ. 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఇచ్చేసారని చెప్పినటువంటి మీరు 99 పైసలకి ఏ కాన్సెప్ట్ లో ఇచ్చారు సార్? అసలు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అప్రూవ్ చేశారు? ఎలా అప్రూవ్ చేశారు? ముఖ్యమంత్రి గారు ఎలా అప్రూవ్ చేశారు? ఎస్ఐపిబి కమిటీ ఏ విధంగా దీన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వడానికి ఫార్చ్యూన్ 5000 కంపెనీస్ లో లేని అన్లిస్టెడ్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చి సొల్లు కబుర్లు సోది కబుర్లు విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే టీ తాగుతాను, ఎక్కడికి వస్తే బిస్కెట్ తింటాను, ఆ డబ్బులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు, నా మొత్త పనులు కూడా తీసుకొచ్చుకున్న డబ్బులు అని రాష్ట్ర ప్రజలకు చెప్తే ఎలా? ఆలోచించాలి కదా. ప్రజల డబ్బు మీకు 164 సీట్లు ఇచ్చారు కదా, పప్పు పిల్లలాగా పంచిపెట్టుంటే ప్రజలకు ఒక ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి కదా. అంటే 100 మంది మీడియా వాళ్ళు ఉన్నారు, పాపం మీడియా సోదరులకు తెలియదు ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎక్కడ రహీజా ఉందా లేదా తెలియదు. నాలాంటి వాళ్ళు ఉంటే తాడు తీసేవాడు. మీరు ఎవరు మాట్లాడరు, మీరు ఎవరు కూడా డిబేట్ రాదు, మీ తెలుగుదేశం పార్టీ ఎవరు అధికార ప్రజలకు డిబేట్ రాదు. ఆ నలుగురు ఆ ఛానల్లో కూర్చుంటారు, ఈ నలుగురు ఈ ఛానల్లో కూర్చుంటారు, ఆ నలుగురు తిప్పి ఇటోళ్ళు అటోళ్ళు తిప్పుతారు. వాళ్ళకి ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రభుత్వాన్ని మోయటం మాత్రమే అజెండా. ఇదిగో ఈనాడు పేపర్కి నెలకు 100 కోట్లు వెళ్తే, ఆంధ్రజ్యోతికి 100 కోట్లు వెళ్తే, మహా టీవీకి 50 కోట్లు వెళ్తే, ఎవరికి కూడా డబ్బులు దోచుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం. ఆహా ఓహో, నువ్వు పాడిందే పాట, నువ్వు గీసిందే గీత, నువ్వు ఆడిందే ఆట. మరి ప్రజల తరపున ఎవరు ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వం పప్పు పిల్లల ఎవరు మాట్లాడాలి? ఈ విధంగా మీడియా ఉంది కదా అని చెప్పేసి నిన్నటి నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసలకి ల్యాండ్ ఇస్తారన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున చూసారు అంత బాధ్యతగా మాట్లాడుతున్నారు. మరి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. నెంబర్ 2, GOMS నెంబర్ 40. ఈ GOMS నెంబర్ 40 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం Raiden Infotech Private Limited in Visakhapatnam and Anakapalli district approved tailor-made incentives for setting up data center. Sir, tailor-made incentives ఇచ్చారు సార్ వీళ్ళకి. అసలు ఆ ఇన్సెంటివ్స్ చదివితే మైండ్ పోతుంది మనకి. సో ఈ Raiden Infotech Private Limited అండి, వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం also eligible for incentives already sanctioned subject to so and so. వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం ది ల్యాండ్ డెవలప్మెంట్ in the reference APS has identified 180 acres of land at Adivaram, 180 acres of land at Adivaram and Morsolova village, Visakhapatnam, rural mandalam, and 200 acres of land at Turlavada village of Anandapuram mandalam, Visakhapatnam district, and 160 acres of land at Rimli village, Ramili mandalam, Anakapalli district, for the establishment of data center. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 200, అది ఒక 120, ఇది ఒక 100, 350, 400 ఎకరాల ల్యాండ్ వీళ్ళకి 99 పైసలకి ఇచ్చేసారు.
ఈ 99 పైసలకి ఇచ్చేసినటువంటి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి రైడార్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏందా అని నేను ఒకసారి ట్రై చేశాను గూగుల్లో. అంటే రమారమి 450 ఎకరాల ల్యాండ్ మీరు 99 పైసలకి రైడర్ ఇన్ఫోటెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ రైడర్ భాగస్వామి అయ్యి ఉంటే నేను మొట్టమొదటిసారిగా అడిగేది ముఖ్యమంత్రిని, ఈ ఇంచ ఈ ప్రభుత్వంలో